2025లో వైల్డ్ ఫైర్ చూపిద్దాం అనుకున్నాం. మన కొంపకి నిప్పంటుకుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఏడుపు కూడా రావట్లేదు ఏంటో. నాకు వీలైనంత నేను ట్రై చేసాకుండా మనం ఎంత చేసి ఏం లాభంలే. అవతల పక్క అభిషేక్ శర్మ అంత బాగా ఆడుతుంటే క్రూషియల్ టైంలో వచ్చి ఇషాన్ కిషన్ 17 బాల్స్లో 13 రన్స్. ఏమంటాం? ఇంకా షమి అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో అయినా బాగా ఆడాలి కదా భయ్యా. ఇంకో భువనేశ్వర్ కుమార్ దొరికాడు అనుకున్నాం, భూమి లోపలికి దొక్కేశాడు. ఇది ఎలా ఉందో తెలుసా? కంప్యూటర్ అమ్మేసి కీబోర్డ్ కొనుక్కున్నట్లుంది. కొట్టుకోవడం తప్ప ఏం చేయలేదు. కావ్యపాప కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూద్దాం అనుకున్నా, కానీ కుదరలా. క్వాలిఫైర్ మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. హైదరాబాద్ కనుక ప్లే ఆఫ్స్కి వెళ్తే స్టేడియంకి వెళ్ళి గొంతు చించుకొని అరుద్దాం అనుకున్నాం. అది కూడా ఈ సీజన్ మనం గెలిచి ఎస్ఆర్హెచ్ని అక్కడ చూద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఫ్యాన్స్ దొబ్బులేడతారు. మాల్దీవ్స్ అయిపోయింది, నెక్స్ట్ మలేషియా పోతారా అని గేల్ చేస్తారు. అంతే, అలవాటు అయిపోయింది. 2025 బొక్కడిపోయింది అనమాట. సర్లే, ఏమనుకుని ఏం లాభం, అయ్యింది ఏదో అయిపోయింది. ఇంకో 4 మ్యాచ్లు ఉన్నాయి, అందులో 2 ఉప్పల్లో. జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఒక్క మ్యాచ్ ఇవ్వండి అన్న, ఒక్క మ్యాచ్ చాలు. రే రే ఎవరా నన్ను కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టింది? నిద్రపోతున్నప్పుడు తీసుకురావడం కాదురా, దమ్ముంటే ఇప్పుడు రండ్రా, ముందుకి రండ్రా. రండ్రా గిండ్రా కిసుకు బోల్ రా. యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఈరోజు జీటీ గెలిస్తే నీ ఆర్గన్స్ తీసుకుపోవడానికి నర్సులు వచ్చేస్తారు. రే ఏదో తెలియక సైన్ చేశాను రా నేను. అది నేను సీరియస్గా తీసుకున్నారా? అయినా ఇదంతా గెలిచే ముందుండాలి. అయినా అసలు ఎవడు గెలవమన్నాడు బే నిన్ను? ఇది బాగుంది. అది నా చేతిలో ఉందా సార్? కానీ కత్తి మాత్రం నా చేతిలోనే ఉంది. ఇప్పుడు నీ పాటలన్నీ కోసేసి జర్మనీ వాళ్ళకి అమ్మేసుకుంటా. అమ్మ బాబాయ్, హిట్ 3 సినిమాలో సైకోలాగా మాట్లాడకండి సార్. మీరు అమ్మినా వాళ్ళు తీసుకోరు, నన్ను నమ్మండి. ఏ బ్రెయిన్కి యాంగ్జైటీ, లంగ్స్లో నిమోనియా, హార్ట్లో కొలెస్ట్రాల్, లివర్ డ్యామేజ్, కిడ్నీలో స్టోన్స్, విటమిన్స్ ఏ బి సి డి అన్ని డెఫిషియన్సీ సార్. హోల్ బాడీ హోల్ సార్. అయితే బతికి లాభం లేదు. నేను ఇంకా పొడవలేదురా. అది పొడుస్తారే వాణి. అయ్యో పాండు, మీకు గుజరాత్ వాళ్ళతో ఇదేనయ్యా ప్రాబ్లం. నాన్ వెజ్ తినరు, సాఫ్ట్ ఉంటారు. లేకిన్ హమ్ ఢిల్లీకే లౌండే నా బహుత్ ఖతర్నాక్ రైతే. సార్ మీరు ఏవి అని అంటే మీకు మాట చెప్తా. ముందు చెప్పు, అనుకోవాలో లేదో తర్వాత ఆలోచిస్తా. మీరు ఏదో ఎస్ఆర్హెచ్లో ఓడిపోయారు, ఇంకా ప్రెషర్ ఉండదు, మా మీద విశ్వరూపం చూపిస్తారు అనుకుంటున్నారు కదా. వాళ్ళకి అంత సీన్ లేదు సార్. పౌరుషం అంతా 2024లోనే మర్చిపోయారు సార్. ఇప్పుడు అంతా డొల్లా. సొల్లాపి ఫైనల్గా ఏమంటావు అది చెప్పు. ఫైనల్గా నేనేమంటానంటే, ఈ కట్లిపోయింది సార్, నన్ను ఆ కొండగడ్డ దగ్గరికి పంపిండి. వాడికి మిగిలిన 1% కాన్ఫిడెన్స్ కూడా తీసేసి ఢిల్లీని దగ్గర మరీ గెలిపిస్తాను సార్. కానీ మ్యాచ్ ఉప్పల్లో కదా, పర్లేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? అదే మన వాళ్ళ కంచుకోట, జస్ట్ హోమ్ కోట అంతే. ఎందుకో నీ బేబీ ఫేస్ చూస్తే మాత్రం నమ్మాలనిపిస్తుంది. సరే, ఫస్ట్ టైం లాస్ట్ టైం నీకో ఛాన్స్ ఇస్తున్నా. వెళ్ళి ఢిల్లీని గెలిపించుకో. ఢిల్లీ తగలబెట్టేస్తా. ఏంటి? అదే ఎస్ఆర్హెచ్. నిరంజన్ గారు, ఆ డిబేట్ ఏదో కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి. ఓ వాడి చేతులు కత్తుంది. మేడం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రైల్వేలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా? రైల్వేస్లో అంటే మా తాత వాళ్ళ పెద్దనాన్న వల్ల మనవాడు ఒకడు ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు టచ్లో ఉన్నాడా? టచ్లో అంటే ఫోన్ నంబర్ ఉంది. ఒకసారి కాల్ చేయండి మేడం. కాలా? ఎందుకు? ఒకసారి ఇస్ ఇట్ ఏ గుడ్ టైం టు స్పీక్ టు యూ అన్న? ఏం లేదు, ఒక చిన్న హెల్ప్. మే 13th రాత్రి అస్సాంకి ఒక బోగి బుక్ చేసుకోవాలి. ఏసీ లేకపోయినా ఏం పర్లేదు, మామూలు స్లీపర్లో అడ్జస్ట్ అయిపోతారు. దాని బదులు ఐఆర్సిటీసీ ఓపెన్ చేసుకొని నువ్వే బుక్ చేసుకోవచ్చుగా. అంటే అందరికీ ఒకే దగ్గర సీట్లు కావాలని. సర్లే, భోగి అంతా బుక్ చేసావు కదా, నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్దాంలే. హే, వాట్ ఆర్ యూ టాకింగ్? అస్సాంకి మీరు, అస్సాం అన్న పదానికి ఆమడ దూరంలో మేము. బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్. ఈ రోజు పోతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్లే బ్రదర్. రావాలంటే ముందు మీరు గెలవాలి కదా.
గెలవాలంటే బౌలింగ్ ఫీల్డింగ్ కూడా రావాలి కదా. వాళ్ళు లాస్ట్ 6 మ్యాచ్లో మీరు గెలిచింది 2 అవసరమా మనకి? వాళ్ళు కూడా ఆడిన లాస్ట్ 9 మ్యాచ్ల్లో గెలిచింది 2 అవసరమే. ఇప్పుడు ఏమంటావు? మేము ఓడిపోయామని ఒప్పుకోవాలి అంతే కదా? అవును. సరే రా, ఓడిపోయాం, మాకు ఇప్పుడు పోయేదేం లేదు. వస్తే కొండ పోతే వెంట్రుక. మరి మీకు ప్లే ఆఫ్స్కి ఇంకా వెళ్ళలేదమ్మా నువ్వు. ఒకవేళ వెళ్ళినా ఫైనల్స్కి వెళ్ళగలవా? పోనీ అది కూడా జరిగింది అనుకో, కప్పు కొట్టగలవా? ఒకవేళ కొట్టినా మీకంటే ఎక్కువేరా మేము. సో ఇక్కడ ప్రెషర్ ఉన్నది ఎవరికి? ఈయనకి. సంఖ్యలు తెంచుకుంది ఎవరు? మీరు. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ వెయిట్, తొందర ఎందుకు? మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. మాకెలాగో ప్రెషర్ లేదు కాబట్టి మేము అనుకుంటున్న ఆ ఫిగర్ కొట్టామే అనుకో. అంటే కొడతామో లేదు తెలీదు, బట్ స్టిల్ కొట్టామనుకో. జస్ట్ ఇమాజినా. బాయ్. కొడతారా? నాకేం తెలుసు. కొట్టర్లే. కొడితే వచ్చే వీళ్ళెందుకు కొడతారులే. కొట్టే అవదు కొట్టర్లే.